మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయా? పిల్లలు బాగున్నారా? పరిస్థితులన్నీ చక్కబడ్డాయా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. సాధారణంగా ప్రతి మనిషి వర్ధిల్లాలని కోరుకుంటూ ఉంటాడు, ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఉంటాడు. దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను వర్ధిల్ల చేయాలి అన్నది మనుషుల యొక్క ఆలోచన. మంచిదే, ఆశీర్వాదం కోరుకోవాలి. ప్రభువు కూడా ఆశీర్వదిస్తాడు. ప్రభువు మిమ్మల్ని పట్టించుకుంటాడు, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. అయితే అది ఎప్పుడు జరిగిద్ది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదివినప్పుడు చక్కని మాట ఇలా రాసి ఉంది. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు. ఇర్మియా అంటున్నాడు, అయ్యా నువ్వు దృష్టి నిలిపేది, నువ్వు పట్టించుకునేది, నువ్వు లక్ష్య పెట్టేది ఎవరిని అంటే యథార్థవంతులను. యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు అన్నాడు. ప్రియులారా, నాడు చాలామంది దేవుడు నన్ను పట్టించుకోవాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుని కనుదృష్టి పరిధిలో నేనుండాలి, ఇలా ప్రతి మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు, ఆశపడుతూనే ఉంటాడు. ఆశపడటంలో తప్పేం లేదు. కానీ మరి యథార్థత విషయం ఏమిటి? యథార్థంగా ఉండటం అంటే మనుషులకి చాలా కష్టం. నమ్మకంగా ఉండటం, యథార్థంగా ఉండటం, చెడుకు దూరంగా, పాపానికి లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా ఉండటం, పరిశుద్ధమైన జీవితం జీవించటం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థత అంటే పరిశుద్ధమైన జీవితమే. ఏ మోసం లేదు, ఏ అబద్ధాలు లేవు, నమ్మకంగా ఉన్నాము. ఇలా ఉండటం అనేది నీకు ఇష్టమైతే, ఇలా నువ్వు ఉండగలిగితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు, నీ మీద దృష్టి పెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ప్రజలకు అది ఎందుకనో చాలా కష్టంగా ఉంటుంది. ప్రియులారా, చదివిన వాక్యంలోనే నేను పూర్తిగా ఒక మాట చదవనా? యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు అన్నాడుగా. వెంటనే అన్నాడు, నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపచేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. దేవుడు కొట్టాడంట, క్షీణింపజేశాడంట, కానీ వారు ఏమి దుఃఖపడట్లా, శిక్షకు లోబడట్లా, మారు మనసు పొందట్లా, సరి చేసుకోవట్లా. దుఃఖపడి మారు మనసు పొంది దేవుని తట్టేం తిరగట్లా. కొట్టినా శిక్షించినా మేమంతే అన్నట్టుగా రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. రాతి కంటే కూడా ముఖాలు కఠినంగా చేసుకున్నారంట. కొంతమందిని చూడండి మందిరాల్లో, దైవజనుడు వాక్యం బోధిస్తుంటే వారి ముఖాలండి రాయిలాగా ఉంటాయి. కఠినమైనటువంటి హృదయం కలిగి ఉండి, మల్లుటకు మనసు లేక, పాపంలో చెడులో ఉండి, అవసరమైతే దైవజనుడు ఈ పాపాన్ని ఎందుకు ఖండించాలి, ఈ తప్పుని ఎందుకు ఖండించాలి అంటూ మనసులో అంతరంగంలో ఆలోచిస్తూ వారి ముఖాలన్నీ కూడా వికారంగా, రాయిలాగా, వారి కఠినత్వం ముఖాల్లో కనపడుతూ దైవజనుడి వైపు సీరియస్గా చూస్తూ, ప్రియులారా ఇది ఎంత ఘోరం అండి. దేవుడేం పట్టించుకోడిక. నువ్వు దుఃఖపడేది లేదు, పశ్చాత్తాపడేది లేదు, మారు మనసు పొందేది లేదు, రాయిలాగా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, అట్ట కఠినం చేసుకుంటున్నారు. ప్రియబిడ్డ, నువ్వు కూడా అంతేనా? ఈ ఉదయకాలం ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు? మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం విని బండ గుండెలు పగలాలి కదా, బండ గుండెలు పగలాలి కదా. పగులుతున్నాయా మీ గుండెలు? రాయిలాగా కఠినం అయిపోయినాయా? యథార్థత ఉందా? భక్తి జీవితం ఉందా? ఏదో తాత్కాలికంగా వచ్చి వెళ్తున్నారా? తప్పు కదూ. నీ జీవితంలో యథార్థత ఉంటే
దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆశీర్వాదాలన్నీ అక్కడే ఉంటాయి. ఈరోజు బోలెడు మంది మందిరానికి వెళ్తారు కానీ అబద్ధాలు మానరు, మోసాలు మానరు. ఎక్కడొక మాట అక్కడొక మాట. కొంతమంది అయితేనండి అబద్ధాలు మంచినీళ్ళు తాగినంత ఈజీగా చెప్పేస్తారు, మంచినీళ్ళు తాగినంత హాయిగా. నిద్రపోయే వాళ్ళని లేపినా టక్కున వాళ్ళు అబద్ధాలు చెప్పగలరు. వాళ్ళు మొత్తం అబద్ధాలతో నిండిపోయారు. అబద్ధము వాడుకాయను అని ఉంది బైబిల్లో. వాడుకైపోయింది అబద్ధం, నిండిపోయారు మొత్తం. నీవు కూడా అంతేనా? యథార్థత ఉందా? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియబిడ్డ, భౌతికపరమైనటువంటి దీవెనలు పోగొట్టుకోవటమే కాకుండా నిత్య జీవాన్ని కూడా నువ్వు జారవిడుచుకుంటావు. తెలుసా నీకు మాట? నేను ఒక వచనాన్ని చూపిస్తాను. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు అండి, మనం 15వ కీర్తన ఒకసారి చూద్దాం. చూడండి, 15వ కీర్తన 1-2 వచనాలు చదివితే, యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరుంటారు నీ సన్నిధిలో? 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి. అబ్బా, ఏ ప్రవర్తనట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా అబద్ధము చెప్పువాడే అన్నడా? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన, హృదయపూర్వకంగా నిజం చెప్పటం. బా, నేను 2 పర్యాయాలు, ఒకటి నా సమస్య మందిర విషయంలో, మరొకటి రోడ్డు మీద అయినటువంటి ఒక యాక్సిడెంటు. నేను ఆ సమయంలో దగ్గరుండి కొంచెం అంబులెన్స్లో ఆ వ్యక్తిని ఎక్కించడాన్ని బట్టి, నేను సంతకం పెట్టడాన్ని బట్టి అదొకసారి. 2 పర్యాయాలు కోర్టు బోనులు నేను ఎక్కాల్సి వచ్చింది. 2 సార్లు అబద్ధం చెప్పమని నన్ను బలవంతమే చేశారు. ఇలా చెబితే మేలు జరిగింది. గుద్దిన వ్యక్తి ఈ డ్రైవరే, కారు డ్రైవరే. ఆయన ఎవరో నాకు తెలియదు వాస్తవంగా. మందిర విషయంలో కూడా నువ్వు అబద్ధం చెప్పాలి, నా సమస్య. 2 పర్యాయాలు కోర్టు బోనుల్లో నేను నిలబడి చెప్పిన మాట ఏందో తెలుసా? సత్యము మాత్రమే చెప్తాను, నేను అబద్ధం చెప్పను. అబద్ధం అనేది నాకు దేవుడు దూరం చేశాడు. బైబిల్ గ్రంథం ప్రకారం నేను అబద్ధం ఆడకూడదు. నేను క్రైస్తవుణ్ణి. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. తప్పకుండా ఇదే నిజం, అదే చెప్పాను. లాయర్లు చెప్పింది నేను చెప్పలా, మనుషులు ప్రేరేపించిన దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళలా, ఏ సైతాను ప్రేరేపణకి నేను లొంగల, సత్యమే చెప్పాను. యథార్థత మీదనే కదా నీవు దృష్టించుచున్నావు. దేవుడు ఎంత సంతోషపడతాడండి యథార్థంగా మనం ఉంటే. పరలోక రాజ్యం కూడా వారిదే కదా. ఎవరుంటారయ్యా నీ గుడారములు అతిథిగా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థత. ఇక భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఏముండవండి. యథార్థవంతుల్నే దేవుడు దీవిస్తాడు. కావాలంటే మీరు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యథార్థవంతులను వర్ధిల్ల చేయును అంటే యథార్థత లేని వారిని వర్ధిల్ల చేయననేగా. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉంటాడు. కాపుదల కూడా వారికే. కనుక ప్రియబిడ్డ, ఇప్పుడే పాపం నుండి మల్లుకో, చెడు నుండి మల్లుకో, అబద్ధాలు మోసాల నుండి మల్లుకో. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, ఎన్ని దీవెనలు వస్తాయో. ఈ ఉదయకాలం నీ హృదయం మారితే దైవ దీవెన నిండారులుగా మీకు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యథార్థత మీద మీరు దృష్టి పెట్టారు. యథార్థవంతుల్నే మీరు లక్ష్య పెడతారు, పట్టించుకుంటారు. మీరు కొట్టినా దుఃఖపడట్లేదు, మీ తట్టు తిరగటం లేదు, రాతి కంటే కూడా కఠినంగా వారి ముఖాలు చేసుకుంటున్నారు అన్నారు నాయన. ప్రభువా, ఈనాడు ఎంతోమందిని సంఘాల్లో అలాంటి వారిని చూస్తున్నాం. మీ కుటుంబంలో వారందరూ మారుదురుగాక. ఉదయకాలం ఈ మాటలు విని, అయ్యో మాకు భూ సంబంధమైన దీవెనలు లేవు, పరలోక రాజ్యము లేదు, యథార్థత లేకపోతే ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం కదా అని సరి చేసుకునే ప్రతి బిడ్డను చూడయ్యా. ఈరోజంతా మీ సన్ని తోడుగా ఉంచండి, కృప చూపండి, క్షేమం దయచేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి,
ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. కలుసుకుందాం ఉదయకాలం మల్లాలో. ఆమెన్.